ఆడదాంతో పిల్లలు మొగలతో ఆడోళ్ళు మొగలు కలిసి పని చేయాల్సి వస్తుంది కొన్ని విషయాలలో. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరు కలిసి పని చేస్తూ ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, పక్క పక్కన ఉండాల్సి వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఇది ఒక ఫ్రాంక్ లాగా అన్నట్టు. ఫ్రాంకులా అడగడానికి ప్రశ్నలు, సిల్లీ క్వశ్చన్స్ అడిగితే అవి అడగాలని అడగరు, వద్దని ఊకోకుండా సరదాగా అడుగుతారు. చూస్తాను బాగా నవ్వుతుంది కదా. ఆడవాళ్ళని అడుగుతారు, పై విస్తారు, కింద కొడతారు, ఈ టైప్లో అడుగుతారు. అప్పుడు ఆడవాళ్ళు బాగా నవ్వుతుంటారు కదా. అట్లనే అది ఫ్రాంక్ కాబట్టి. సో అట్లనే మగ అబ్బాయి అమ్మాయి కలిసి పని చేయాల్సి వచ్చినప్పుడు లైంగిక ప్రేరణ వాళ్ళకి కలుగుతుంది, వీళ్ళకి కలుగుతూ ఉంటుంది. వీనికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, అబ్బాయిలకు ఆటోమేటిక్గా కలుగుతుంది. కావాలని వాడు కలిగించుకోడు, కానీ వానికి జరుగుతూ ఉంటుంది. వానికి సరదా నవ్వుస్తూ ఉంటుంది, ఆమె కూడా కలుగుతూ ఉంటాయి. ఆమె నవ్వి ఇద్దరు అట్లా పని చేసుకుంటూ ఉంటారు, అయస్కాంతంలాగా. అయస్కాంతం సహజంగా దానికి ప్రేరణ అట్లా కలుగుతూ ఉంటాయి అన్నట్టు. అది మంచి మధుర అనుభూతి అన్నట్టు అబ్బాయికి కలుగుతుంటే. అలా జరుగుతుంటే కాబట్టి ఆడవాళ్ళతో కలిసి పనిచేయాల్సి రావడం అదృష్టం. ముఖ్యంగా ఇంకా చిన్నోడైతే ఇంకా మరీ మంచిది, ఎందుకంటే స్త్రీ చనువు తీసుకుంటూ ఉంటుంది కాబట్టి మంచి ప్రేమ చనువు దొరుకుతుంది అంటూ. చిన్నోడైతే పెద్ద ఆడవాళ్ళ దగ్గర కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు. ఒక స్త్రీని ఎలా అనుభవించాలంటే, మామూలుగా ఎవడైనా తెంగేటప్పుడు అనుభవిస్తాడు, పిసుకుతాడు, నూకుతాడు, చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అయిపోగానే దూరం పోతారు, కావాలని చెప్తారు. అలా కాకుండా ఊరికేనే చేయాలన్నట్టు, ఊరికేనే. అంటే ఇప్పుడు ఒక సినిమా ఉన్నది, మన ఇంట్రెస్ట్గా మొదటిసారి చూస్తాం, రెండోసారి చూస్తామో చూడం, తెలిసిపోయింది కాబట్టి. మూడోసారి అసలే చూడం, కానీ అయినా చూస్తే ఎట్లుంటుంది, మనకు అవసరం లేకుండా అలా చూస్తే ఎట్లుంటుంది, చూస్తాను బట్టి చూస్తా అంటే సినిమా మనకు అలా తెలుస్తూ ఉంటుంది. మొదటిసారి అయితే మనం సినిమాని చూస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు సినిమా మనకు కనిపిస్తూ ఉంటుంది, అట్లుంటుంది అంటూ. ఈ విధంగా మీరు సెక్స్ అవసరం కోసం సెక్స్ చేయడం కాదు, అవసరం లేకుండా అలా చేయాలి. స్పర్శించడం, అనుభవించడం అది అవసరం కాదు, ఊరికే అనవసరంగా నేను సేమ్ అలా సెక్స్ చేస్తూ ఉండాలంట. అలా ఇలా అంటూ ఉంటే ఇప్పుడు స్త్రీ మీకు తెలుస్తూ ఉంటుంది, మీరు స్త్రీని అనుభవించారు, తెలుసుకున్నారు, కానీ ఇప్పుడు స్త్రీ మీకు తెలుస్తూ ఉంటుంది. అదే ఆడవాళ్ళతో మాట్లాడడం, పరిచయం, స్నేహం కూడా ఇలాగే చేయాలి, బాగుంటుంది పురుషుడికి. అద్భుతం ఇది. ఆడవాళ్ళతో మొగలు కలిసి పనిచేస్తారు, అబ్బాయిలు, చిన్న అబ్బాయిలు ఎక్కువ పనిచేసినప్పుడు ఏంటంటే తెలియకుండా ఆకాల్సి వస్తుంది. లేదా సహజంగానే అయస్కాంత ప్రేరణ వీళ్ళకి కలుగుతుంది, వాళ్ళకు కూడా కలుగుతుంది. మనసులో వస్తే ప్రేమలు కలుగుతుంటాయి, లైంగిక ప్రేరణ కలుగుతుంటుంది. తెలియకుండా తాకుతారంట, అది కామన్. ఏదో వస్తువు పట్టుకున్నప్పుడు పాజిటివ్గానే ఇద్దరు, కొన్నిసార్లు అక్క చెల్లెని కూడా పట్టుకోవచ్చు, కానీ అయినా ఇద్దరిలో ప్రేమలో కామలు కలుగుతాయి ఇద్దరికి. అది తమాషా, అదొక మ్యాజిక్ అనమాట. దీన్ని ఏమో ఫ్రాంక్లా ఆడవారని అడుగుతారు, అట్లా ఉంటుంది. ఇద్దరికి ఇష్టం ఉంటుంది. ఇది అద్భుతమైన అనుభవం అన్నట్టు స్త్రీతో. కావాలని చేసే శృంగారం, కావాలని మాట్లాడితే ఎలా ఉంటుందంటే మేకప్ పులితోలు కప్పుకున్నట్టు ఉంటుంది. పులితోలు కప్పుకుంటే మేకప్ పులి అవుతుందా, మళ్ళీ పోతుంది కదా. అట్లా ఉంటుంది. జెన్యున్గా మాట్లాడాలి అంటే జెన్యున్లో సెక్స్ కావాలని చేయరు, సెక్స్ ఫీలింగ్సే ఉండవు. వేరే పని మీద పాట మీద తాకడం, మాట్లాడడం, అప్రయత్నంగా తాగరాని చోట్ల తాగడం ఆడవాళ్ళకి జరిగితే వాళ్ళకి ఆనందం, వీళ్ళకి ఆనందం కలుగుతాయి. కానీ అలా వాళ్ళు బాధ్యులు గారు, వీళ్ళు బాధ్యులు గారు. అంటే తాకడంలో వీరు బాధ్యులు కాదు, తాకించుకోవడంలో వాళ్ళు బాధ్యులు గారు, కానీ ఆనందం అదే కలుగుతుంటుంది అట్లా అన్నట్టు. అంతేని కావాలని తాకితే సమాజం ఒప్పుకోదు, కావాలని చేస్తా అంటారు, తప్పు అవుతుంది, అందరు తిడతారు. కానీ అప్రయత్నంగా తాకితే ఎవరు ఏమన్నారు కదా. ఇద్దరికి జరుగుతూ ఉంటాయంట అందాలు. అట్లా ప్రేమలైనా, స్నేహాలైనా, పరిచయాలైనా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటే ఇట్లా జరుగుతుంటాయి. అమ్మగా ఏకాంతంగా కలుసుకున్నప్పుడు, ఒంటరిగా అమ్మాయి అబ్బాయి కలిసినప్పుడు, అంటే ఎవ్వరు లేని చోట ఉన్నప్పుడు అద్భుతమైన స్థితి వస్తుందన్నమాట. ఓకే. అండ్ ఇద్దరిలో ప్రేరణ, ఇద్దరే ఉంటారు కదా, ఇద్దరు సంపూర్ణంగా ప్రేరణ కలుగుతుంది, మనసు కలుగుతుంది. అది కావాలని చేసేది కాదు, అప్రయత్నంగానే జరుగుతాయి. సొత్తులు ఊరుతుంటాయి, వాళ్ళకి అతీతంగా జరుగుతాయి, వీళ్ళకి అతీతంగా జరుగుతాయి అన్నట్టు. కానీ ఎవరు చెప్పుకోరు, కానీ ఇద్దరికి కలుగుతుంటాయి. మనసులు మాట్లాడుకుంటే శరీరాల ఆనందాలు వాళ్ళకి కలుగుతుంటే అట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఒక అమ్మాయిని హక్ చేసుకున్నాం అనుకో, అదేంటంటే మేకప్ పులితలు కప్పుకోవాలంటే మొగుడు పిల్లలు ఇట్లా కావాలని హక్ చేసుకుంటారు. మొగుడు పిల్లలు చేసుకుంటారు కదా కాంటాక్ట్ ప్రకారం. అది ఎట్లా ఉంటుందంటే మేకప్ పులితలు కప్పుకోవడం అంటుంది. మేకప్ పులితలు కప్పుకుంటే పులి కాదు కదా. అట్లా అమ్మాయిని హక్ చేసుకుంటే కావాలని చేస్తానో ఎవరు ఒప్పుకోరు, కానీ కొన్ని వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా అబ్బాయి కలిసి పనిచేయడం, అప్రయత్నంగా తాకడము, వేరే రీజన్గా హగ్ చేయడము, అమ్మాయిలు హగ్ చేయడము ఇట్లా ఉంటుందండి కొన్నిసార్లు. ఇలాంటప్పుడు అబ్బాయిల మర్మాలు చూస్తే అవకాశం అమ్మాయిలు దొరుకుతుంది. అమ్మాయిలది కలిసి పనిచేస్తా అంటే వాళ్ళ పైకి లేవచ్చు, సన్లు కనబడచ్చు, వాళ్ళు తాకొచ్చు. సో దీన్ని వాళ్ళు వృత్తి రీత్యా ఒకటి తప్పట్టుకోరు, వాళ్ళు కూడా తప్పట్టుకోరు, వీడు తప్పు చేయడు, కానీ అలా జరుగుతూ ఉంటుంట. దీనివల్ల ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది, ఇద్దరికి ఆనందం ఉంటుంది అనమాట. ఇది జెన్యున్ కాబట్టి. ఇది మేకప్ పులితో కప్పుకోవడం కాదు, ఎప్పుడు మేకగానే బతికినట్టు, ఓకే, మేకప్ పులి అయినట్టు ఇలా జరుగుతుంది. అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పిల్లలతోటైనా అంటే కావాలని చేసి అనడం లాంటిది, ఎట్లంటే మేకప్ పులితో కప్పుకోవడం లాంటిది. కానీ మేక కాదు, అట్లా మేకప్ పులి కాదు కదా. కాబట్టి పిల్లల్ని నగ్నంగా ఇప్పడం, ఇవన్నీ కూడా మీరు ఎట్లా అంటే కావాలని చేయొద్దు. ఇప్పుడు లే డాక్టర్ అనుకో, మీ శరీరాన్ని పరీక్షిస్తే ఇలా ఉంటుంది, అట్లా చూడండి, మాట్లాడడం అలా చేయండి.
అప్పుడు కూడా మళ్ళీ ఈ డాక్టర్తో ఏకాంతంగా మాట్లాడితే ఎట్లుంటుంది, ఒక నర్స్ మీతో పరిచినప్పుడు ఎట్లుంటుంది, ఇట్లా మాట్లాడినప్పుడు నగ్నంగా చూసినప్పుడు అనుభవించడానికి కావాలని చేయకుండా స్కాన్ చేయండి. చేస్తే అద్భుతంగా మీకు తెలుస్తుంది, ఆ గురించి ఎన్నో ఆమె తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు మెట్టుగుట్ట స్వామి ఆడపిల్లల్ని అమ్మ అమ్మ అనుకుంటూ ఎవరూ లేనప్పుడు వాళ్ళ చేతులు చేయి చూసినట్టు ఇలా ఇట్లా స్పర్శిస్తూ ఉంటాడు. స్పర్శ చేయగానే ఆమెలో కామంగా కొత్తది చూసినావా, ఒక్కసారి తను కొత్తది ఆమె తెలియకుండానే. నేను కూడా అందుకోసం పట్టుకోడు, ఇట్లా ఇట్లా స్పర్శించగానే ఆడపిల్లల్లో కామంగా కొత్తదట, మ్యాజిక్ చేస్తాడు. ఓ ఇట్లా జరుగుతుంది, ఆడవాళ్ళలో జరుగుతుంది, మగవాళ్ళలో జరుగుతుంది. కావాలని చేయడం కాదు, అప్రయత్నంగా ఇద్దరు దగ్గరికి వచ్చినప్పుడు, అప్రయత్నంగా తాకినప్పుడు, అప్రయత్నంగా అమ్మాయి అబ్బాయి కలిసి పని చేసినప్పుడు, మాట్లాడుకున్నప్పుడు, వృత్తిరీత్యా రొమాన్స్ కూడా చేస్తారు కొన్ని వృత్తిరీత్యాది. రొమాన్స్గా కాకుండా వృత్తిరీత్యా హగ్ చేసుకుంటారు, అది వృత్తిరీత్యా. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు, అది ఏం చేయాలి కూడా నటిస్తాను సినిమాల్లో చేసినప్పుడు కౌగిలించుకోవడం లాంటివి అంటే అవి వృత్తిరీత్యా, నిజంగా కాదు. అవి కూడా అంతే, అది నిజమైన హగ్గు కంటే అదే పవర్ ఉంటుంది అంట, అది ఇంకా జెన్యూన్ కాబట్టి అట్లా అది మస్తు ఉంటుంది, మ్యాజికల్గా ఉంటుంది, తమాషగా ఉంటుంది. వృత్తిరీత్యా కౌగిలించుకున్న ఇద్దరిలో ఫీలింగ్స్ కలుగుతాయి, ఇద్దరికి ఇష్టం ఉంటుంది, ఇద్దరిలో నిలబడవచ్చు. కానీ దానికి వాళ్ళ బాధ్యత కాదు, వాడు బాధ్యత కాదు, కానీ ఇద్దరిలో జరుగుతాయి అంటే అనమాట. ఇద్దరికి ఇష్టం అది అట్లా, కానీ ఇద్దరు కావాలని చేయరు, వృత్తిరీత్యా చేస్తుంటారు. ఇగో ఇట్లా అమ్మాయి అబ్బాయి ఇలా ప్రొఫెషనల్గా మాట్లాడుకున్నప్పుడు, దగ్గర అయినప్పుడు, ప్రొఫెషనల్గా తాకినప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. ఇది బాగుంటుంది, పిల్లలతో ఇలా బాగుంటుంది. కొన్ని ఇళ్ళల్లో ఎట్లుంటుందంటే మగుడు పిల్లలు ఎట్లయితే సెక్స్ విషయంలో మగుడు ఏదైతే పిల్లల్ని అద్దెలు పెడతాడో అట్లా తల్లిదండ్రులు మగ పిల్లలను అద్దెలు పెడతారు, అట్లుంటుంది అనమాట. కానీ కొన్ని ఇళ్ళల్లో మాత్రం తల్లిదండ్రులు పిల్లల్ని ఏమన్నారు, సెక్స్ విషయంలో ఆంక్షలు పెట్టరు, బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయొద్దు అని ఏ ఆంక్షలు పెట్టరు. అలాంటి అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తారు, అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తారు, ఆంటీలు మెయింటైన్ చేస్తారు. కానీ అమ్మ నాన్న ఇద్దరు ఏమన్నారంట, కొన్ని ఇళ్ళల్లో తల్లిదండ్రులు కూడా సెక్స్ కోసం ఆరాటపడి బాయ్స్ కోసం ఆరాటపడ్డ తల్లి ఉంటుంది, తండ్రి ఉంటుంది కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు, సంతోషపడతారు అన్నట్టు. ఎందుకంటే సెక్స్కు వాళ్ళు సపోర్ట్ కాబట్టి కొడుకు ఎట్లా చేసినా బిడ్డ ఎట్లా చేసినా వాళ్ళ తీరని కోరికలు వీళ్ళు తీరుతాంటే సంతోషపడతారు తప్ప తప్పన్నారు. ఇట్లా ఫేస్ చేస్తారు, కొంతమంది స్ట్రిక్ట్ చేస్తారంట. మగుడు పిల్లలు కొంత స్ట్రిక్ట్, పిల్లల మీద కూడా చేస్తారు కొంత తల్లిదండ్రులు. అయితే సెక్స్ ఫ్రీడమ్ కనుక తల్లిదండ్రులు సెక్స్ మీద ఆంక్షలు విధించని కుటుంబంలో ఉంటే అదొక అదృష్టం పిల్లలకి. తల్లిదండ్రులకు కనబడుతున్నాం అసలు లేకుండా సెక్స్ మీద ఆంక్షలు విధించకుంటే గర్ల్ ఫ్రెండ్స్ని బాయ్ ఫ్రెండ్స్ని ఇద్దరు మెయింటైన్ చేసుకోవచ్చు అమ్మాయిలు అబ్బాయిలు, అట్లుంటుంది. అలా కొన్నిసార్లు ఆడవాళ్ళు కూడా అమ్మాయిలు కూడా అబ్బాయిల మీద సెక్స్ ఆంక్షలు విధించరు, కొందరు ఆడవాళ్ళు దగ్గరికి వస్తూ ఉంటారు. సో అబ్బాయిలు కూడా ఆంక్షలు విధించుకోవద్దు, సెల్ఫ్ ఆంక్షలు అనేవి విధించుకోవద్దు. అలా విధించుకోకుండా వెచ్చలుడిగా అమ్మాయి దగ్గరికి పోయే వాళ్ళకు కూడా సక్సెస్ వస్తుంది. కానీ తన మీద తాను ఆంక్షలు విధించుకునేవాడు కూడా అమ్మాయిలకు దగ్గర కాలేడు, వాళ్ళు మీ దగ్గర కాలేరు కొన్నిసార్లు. కొన్ని కుటుంబాలను తల్లిదండ్రులు వాళ్ళు కూడా బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తారు, అక్రమ సంబంధాలు ఇష్టపడతారు. కానీ భర్త ఆంక్షలకు భయపడి తల్లి ఊరుకుంటుంది, చేయదు, అలాంటివి చేయొద్దంటారు. కానీ వాళ్ళ కోరికలు ఉంటాయి, వేరే వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు సపోర్ట్ ఇస్తారు. దాని తప్పే ఉన్నది మనకేంది అంటారంటే వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. పొరగాల లాంటిని పెట్టుకుంటే కూడా దాన్ని తప్పుగా క్షమిస్తారు, సహజమని శరీర ధర్మం అంటే క్షమిస్తారు. కానీ ఇంట్లో కొడుకు కానీ అలాంటివి చేస్తే మాత్రం తిట్టడము, నేరం మోపడము, గద్రించడము, తీవ్రంగా మందలించడం ఇక్కడ చేస్తారు. ఇలాంటప్పుడు కష్టం అన్నట్టు. సెక్స్ ఫ్రీడమ్ ఇయ్యరు, కానీ బయట పొరగాళ్ళకి ఇస్తారు, అంటే దగ్గర పోతే కూడా ఏమన్నారు, వాళ్ళ కూడా అదే బుద్ధి ఉంటుంది. కానీ ఇంట్లో కొడుకుని మాత్రం అద్దెలు పెడతారు, ఏదో టైప్ అన్నట్టు. అమ్మాయిలు ఎట్లా డీల్ చేయాలంటే పిరికివాడు ప్రేమకు పనికిరాడంటారు, అమ్మాయిలు అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అబ్బాయిలు అతిగా ప్రవర్తిస్తే అమ్మాయిలు తిడతారు, రిజెక్ట్ చేస్తుంది. అంటే ఇష్టమైన అమ్మాయి, మనకు నచ్చిన అమ్మాయి, మనల్ని నచ్చిన అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది అతిగా ప్రవర్తిస్తే. స్లోగా ప్రవర్తించనుకో, వీడికి ఏం తెలియదు, పోరగాడు బచ్చగాడిలాగా చూసి మన ఏజ్ అమ్మాయి కూడా మనల్ని పట్టించుకో, కానీ మనకన్నా చిన్నంతో సరసాలు ఆడవచ్చు, అట్లుంటుంది. కాబట్టి స్మూత్గా డీల్ చేయాలి, నార్మల్గా. అంటే మనకి ఇష్టం ఉన్న అమ్మాయిని కూడా ఇష్టం అని చెప్పకుండా మనసులో పెట్టుకొని ప్రొఫెషనల్ లాగా ఆమెతో వ్యవహరిస్తూ ఉండాలి. కానీ ఇష్టంతో మాట్లాడుతుండని వాళ్ళకి అర్థమైంది, కానీ ప్రొఫెషనల్ లాగా. ఇప్పుడు వృత్తిరీత్యా ఇద్దరు కలిసి పనిచేస్తే ఎట్లుంటుంది, సెక్స్ ఫీలింగ్, లవ్, రొమాన్స్ ఉండదు, రీజన్స్ ఉండవు. వృత్తిరీత్యా మాట్లాడుకుంటారు కదా, అట్లా లవ్ అనేది నీకు ఉంటుంది ఆ అమ్మాయి మీద, అమ్మాయికి నీకున్నా మీరు ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నట్టు మాట్లాడుకోవాలి. ఆ కోరికలని లోపల దాచుకోవాలి, బయటికి కనబడనేది వదిలేసుకొని ప్రొఫెషనల్గా మాట్లాడితే ఎలా మాట్లాడతారు, ఇలా అమ్మాయి అబ్బాయి కలిసి ఉండాలి, ఇలా దగ్గర అవుతుండాలి. అట్లా అనమాట. భార్యతో అంటే సెక్స్ కూడా ఇలా చేయాలి, ప్రొఫెషనల్గా చేయాలి, పర్సనల్గా చేయొద్దు అనమాట. ప్రొఫెషనల్గా చూడు, స్త్రీని ప్రొఫెషనల్గా స్కాన్ చేయి, ప్రొఫెషనల్గా అనుభవించు, ప్రొఫెషనల్గా చూడు. స్త్రీ శరీర విజ్ఞానం తెలుస్తుంది, అప్పుడు అద్భుతంగా తెలుస్తుంది అంట. స్త్రీ సౌందర్య రహస్యాలు తెలుస్తాయి అప్పుడు. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఎవరైనా కొడతారు, కానీ కోపం లేకుండా కొడతామా, వాడు మిత్రుడు కావచ్చు, పాపం ఎందుకు అని కొడతాం, కొట్టాం కదా, కోపం వస్తేనే కొడతాం.
కానీ ఇక్కడ కోపం లేకుండా మన ఇంట్లో కొట్టిన మన అమ్మని కొడతామా, మన తమ్ముని కొడతామా? పాపం వాడు బాధపడతాడు, మనకు దూరం అవుతాడు. అది తప్పు కదా, వెర్రి కదా, పిచ్చోడు కదా అనుకుంటారు కదా. అట్లనే సెక్స్ కూడా కామంతో స్త్రీ పురుషులు చేసుకుంటారు, కావాలని చేసుకుంటారు కదా, మళ్ళీ దూరం అవుతారు. ఇది కాదు ఇక్కడ. కామంతో చేసుకుంటా, కావాలని కాకుండా ఊరికనే చేసుకోవాలి. ఇట్లా ఊరికే ఇద్దరు చేసుకుంటూ ఇద్దరు అనుభవించుకుండాలి. కానీ ఇక్కడ సెక్స్ ఉండదు, ఊరికేనే చేయాలి, 100% ఊరికేనే చేయాలి. ఘోరంతా కూడా కావాలని చేసేయడం ఉండద్దు. ఇలా ఇద్దరు ఆలింగనం చేసుకోవడం, ఫోర్ ప్లే చేసుకోవడం, అనుభవించుకోవడం ఉండాలి. కానీ కావాలని ఉండద్దు, అది రావద్దు. అలాగే ఊరికే చేయాలి అంతా. అనుభవించడం, ఒకరు చూసుకోవడం, శరీరాన్ని చూసుకుంటే ఇద్దరికిద్దరు నగ్నంగా పరిచయం అవుతారు. అద్భుతంగా ఉంటుంది. అమ్మాయితో ప్రేమ స్నేహాలు కూడా ఇలాగ ఉంటాయి. ఇప్పుడు సినిమాలాగా చూడకుంటే మనకు సంబంధమే ఉండదు. మన ముందు మన ముందు అమ్మాయిలు ఉంటారు, కానీ అమ్మాయిలాగా చూడరు. చూడకుంటే మనకి ఏ ఫీలింగ్ లేదు. అలా అబ్బాయిలు దగ్గరికి వస్తే అబ్బాయిలాగా చూడకుండా వాళ్ళకి ఏ ఫీలింగ్ కలగదు. ఇలా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏకాంతంలో అమ్మాయి అబ్బాయి అప్రయత్నంగా కలిసి మాట్లాడుకున్నప్పుడు అమ్మాయిల కోరికలు అబ్బాయిల కోరికలు ఉంటాయి. జెన్యున్ అవి కలుగుతూ ఉంటాయి, ప్రేరణ పొందుతూ ఉంటాయి జెన్యున్గా. దీనివల్ల జెన్యున్గా జరుగుతుంటాయి అమ్మాయికి అబ్బాయికి. అది సృష్టి సహజంగా జరుగుతుంటాయి ఎఫెక్ట్ అనమాట. ఇట్లా కలుగుతాయి. స్త్రీ తాకినప్పుడు పురుషుడికి, పురుషుడు తాకినప్పుడు స్త్రీకి మాట్లాడినప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటాయి అనమాట. ఇది బాగుంటుంది. పిల్లాన్ని కూడా అంతే. నువ్వు పిల్లంగా చూడకు, మొగుడుగా చూడకు, స్త్రీగా చూడకు, నువ్వు పురుషుడు కాదు. ఇలా అప్రయత్నంగా ఆమెతో ఉండి నగ్నంగా అనుభవించడము, మాట్లాడడము, ఆలోచించడము, షేర్ చేసుకోవడము, మీరు ఆమె షేర్ చేసుకోవడం, ఆమె మీకు షేర్ చేసుకోవడం, ఇలా చేస్తే ఇవి సినిమాగా చూడకపోతే మనకి ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కానీ బయటవాడికి ఏదైనా జరిగితే మనం బయట వాడిలాగా చూస్తాం కదా, ఆ విధంగా వెనక విజ్ఞానం ఒకరి దగ్గర తెలుస్తూ ఉంటుంది. మంచిగా ఉంటుంది.